నమస్తే. వెల్కమ్ టు తెలుగు పవర్ టీవీ. జార్ఖండ్ అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి జర్నలిస్టు ఆనంద్ చిన్ని గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఎట్లా ఉంది సార్ మహారాష్ట్ర ఫలితాలు? మీరు కూడా చూస్తూనే ఉంటారు. మహాయుతి కూటమికి ప్రజలందరూ పట్టం కట్టారా అంటే ఏం చెప్తారు? బీజేపీ కూటమికి డెఫినెట్గా అండి. అక్కడ వాళ్ళకి బీజేపీ కూటమికి అక్కడ ఒక స్థితి ప్రజ్ఞతో కూడా ఓటు బ్యాంక్ అక్కడ ఉన్నది. వాళ్ళకి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. అది ఒకప్పుడు శివసేన ఏదైతే వెళ్ళినటువంటి పరిస్థితి నుంచి ఏమైపోయిందంటే వాళ్ళకు ఒక స్ట్రాంగ్ ఇది వచ్చేసిందండి. అయితే దాని మొత్తం కూడా బీజేపీ కన్వర్ట్ చేసుకోగలిగింది ఓటు బ్యాంక్ గా. కాంగ్రెస్ పార్టీ అదే టైంలో అక్కడ వ్యూహాత్మకమైనటువంటి తప్పుటడుగు వేయటం వల్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళకి ఈ రోజు వచ్చినటువంటిది కూడా చాలా ప్లేసెస్ లో వాళ్ళు నేర మెజార్టీతో ఓడిపోతున్నారండి. వాళ్ళు అంటే చెప్పాలంటే 4 నుంచి 7,000 ఓట్ల మెజార్టీ తోటి ఓడిపోయే సీట్లే సుమారుగా 70 దాకా ఉన్నాయంటే వీళ్ళు వ్యూహాత్మకమైనటువంటి తప్పిదాలు చేయబట్టే ఆ దగ్గరలోకి వచ్చి ఆగిపోతున్నారు. డెఫినెట్ గా నెక్స్ట్ టైం గా సెట్ అవుతుందని ఆశిద్దాం మనం. ఎందుకు అంటే ప్రజలందరూ కాంగ్రెస్ గ్యారంటీలు కానీ హామీలు కానీ అటు కులగణన కానీ ఇటు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో మేము ఇంప్లిమెంట్ చేసాము, ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తామన్న వ్యాఖ్యల్ని పబ్లిక్ అందరూ మహారాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మలేదంటే ఏం చెప్తారు? అంటే డెఫినెట్ గా అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రతిసారి నేను చెప్పేది ఒకటేనండి. తెలంగాణ సెంటిమెంట్ వేరండి, ఆంధ్రాకి వచ్చినప్పుడు ఏపీ సెంటిమెంట్ వేరు ఉంటుంది, మహారాష్ట్ర సెంటిమెంట్ వేరు ఉంటుంది. అక్కడ మేము అక్కడ చేస్తున్నాం, ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే చెప్పే నాయకుడి విశ్వసనీయ మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు కేసీఆర్ మొన్న ఎందుకు నమ్మలేదు? అదే 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ళు ఎందుకు ఆయన నమ్మారు అంటే 10 ఏళ్ల పాటు భరించారు. చెప్పాలంటే ఆయన నమ్మారు. ఆయన అట్రప్లాప్ అయిపోయిన తర్వాత ఎన్ని చెప్పినా నమ్మరు. ఇంకా ఇప్పుడు ఇవాళ రోడ్లకి మాట్లాడుతున్నారు, ఊరా అరుస్తున్నారు. 3వ రోజు నుంచి అడిచారు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన 3వ రోజు నుంచే మేము ప్రభుత్వాన్ని కూలదోస్తాం, ప్రభుత్వం పడిపోద్ది అన్నారు. ప్రభుత్వం పడిపోద్దని మొట్టమొదటి మాట్లాడిన కడియాన్ శ్రీ గారు ఇవాళ వచ్చి మన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇలా ఉంటాయి రాజకీయాలు ఎప్పుడు కూడా. అయితే ఎప్పుడైనా సరే అక్కడ విశ్వసనీయ గల వ్యక్తుల్ని తెర మీద తీసుకురాకపోవడంతో అక్కడ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలు, జార్ఖండ్ ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఏముండదండి, అలా ఏముండదండి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉంటుందండి. జాతీయ స్థాయికి వచ్చినప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు బీజేపీకి నెగిటివ్ ఓటింగ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు అసెంబ్లీ ఓటు బ్యాంక్ ని వేరు చూస్తారండి, పార్లమెంట్ వేరు చూస్తారు. అసెంబ్లీలో 35 స్థానాలు గెలిచినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో పార్లమెంట్ కి వచ్చినప్పుడు 1 సీట్ గెలవలే అంటే వీళ్ళకి జాతీయ స్థాయిలో సినిమా లేదని అర్థమైపోయింది. ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అట్లనే రేపు పార్లమెంట్ ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఒక చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు ఎప్పుడైనా సరే. అందుకని ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్ గా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాల్సినటువంటి అవసరం డెఫినెట్ గా ఉందండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనంలో తెలంగాణలో కూడా ఇరుకున పెట్టే అవకాశం ఉందా బీజేపీ? రేపు భవిష్యత్తులో అటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇక కూటమిగా ఏర్పడి పొత్తుగా ఏర్పడి సీఎంగా ఏమైనా మళ్ళీ కేసీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చర్చలు వినిపిస్తున్నాయి మహారాష్ట్ర. ఇక్కడ మనం ఒకటండి, తెలంగాణ ఓటు బ్యాంక్ వచ్చేప్పటికి ప్రజలు ఒక్కసారి దూరంగా పెట్టారంటే జీవితాంతం దూరంగా పెడతారనే విషయాలు మనం చూసాం. తెలంగాణ సెంటిమెంట్ వేరు. ఇప్పుడు కూడా తెలంగాణ సెంటిమెంట్ ని భారతదేశంలో ఉన్న మిగతా పార్టీలతో ఉన్నటువంటి దాన్ని పొందుకోకూడదు ఎక్కడ కూడా. అందుకనే నేను చెప్పేది ఏంటంటే సార్, తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కలిస్తే బీజేపీకే నష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే బీఆర్ఎస్ ని నమ్మలేని పార్టీ అయిపోయింది. 2 బీఆర్ఎస్ అన్ని స్కాములు చేస్తుంటే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిందండి. మిగతా నడుస్తున్నాయి, మిగతా విషయాలలో ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఏం చేసింది? వాళ్ళు లోపాయికార ఒప్పందం ఉన్నారు కాబట్టి వాళ్ళు దెబ్బతిన్నారు. ఇది ప్రజలు వీళ్ళని నమ్మాలి అంటే, బీజేపీని నమ్మాలంటే ముందు బీఆర్ఎస్ ని పక్కన పెట్టండి. ఇక బీఆర్ఎస్ నమ్మే పరిస్థితే లేదు. అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే కొంచెం పుంజుకుంది అనేది పైకి కనిపిస్తుంది, కానీ రేపు పంచాయతీ ఎన్నికలు ఏదైతే ఉందో స్థానిక సంస్థల ఎన్నికలలో తేలిపోతారు వాళ్ళు తేలిపోతారు, బీజేపీ కూడా తేలిపోతుందండి. మీరు ఇప్పుడే చెబుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. మిగతా 2 పార్టీలు డమ్మీగా మారే పరిస్థితి ఉందన్నట్టు అక్కడ. మన అట్లా అందుకని దేన్ని వీళ్ళు ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసేసి ఇంకేదో మారుతుందనే కోణం కూడా మనకు అవసరం లేదండి. డెఫినెట్ గా వాళ్ళిద్దరు కలిసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ చికిత్స జరగదండి. కాంగ్రెస్ పార్టీలో మాత్రం వీళ్ళు కూడా ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి పొరపాట్లు ఏదైతే ఉందో, హైడ్రా పేరుతో జరిగినటువంటి పొరపాటు కూడా జరుగుతుంది కనిపిస్తుంది. హైడ్రా అనే అధికారం నియమించడమే తప్పు. అతను ఆవేశపరుడు, అతను పర్సనల్ పబ్లిసిటీ కోసం పాకులాడే వ్యక్తి.
ఇది చాలా ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఓకే. అయితే మనం ఎందుకు మాట్లాడలేదంటే హైడ్రాకి సంబంధించేసేసి అతను ఎంత ఆవేశపడుతున్నాడో అది కాంగ్రెస్ పార్టీకి నష్టం అనే విషయం వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. అందుకని ఇప్పుడు అతనికి అన్ని బాధ్యతలు అప్పచెప్పేసి ఏం చెప్తున్నారు, మీరు ట్రాఫిక్ చూసుకోవాలి, చెరువులు హైడ్రా అనగానే చెరువు ఒకటే కాదండి, హైదరాబాద్ నగరం అద్భుతంగా ఉండటానికి హైడ్రా అనేది తోడ్పడుతుంది మిగతా ఆర్గనైజేషన్ తోటి. మేము పోయి కూల్ చేస్తామంటే ఎక్కడ పడితే అక్కడ కూల్ చేస్తామంటే ఇప్పుడు వాళ్ళు కేసులు వేస్తారు, అప్పుడు పర్సనల్ కేసులు ఎదుర్కోవాలా. అందుకని అది కాదు, దాంట్లో పెట్టే వ్యక్తులు కూడా మంచి వాళ్ళని చూసి పెట్టుకోవాలా. హైడ్రా లాంటి వ్యక్తుల మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, నవీన్ చంద్ నివేదిక లేదా, మరి అది ఎందుకు బయటికి తీయట్లేదు? ఆయన సుతపోసైన అధికారా? మరి చెబితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగుండదు, కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చింది కదా, మనం మాట్లాడితే బాగుండదు అవుతున్నాము. డెఫినెట్ కొన్ని పొరపాట్లు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో, అది ఒప్పుకోవాలి కూడా. మహేందర్ రెడ్డి లాంటి వాడిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి మహేందర్ రెడ్డిని తీసుకొచ్చేసేసి మన పబ్లిక్ కమిషన్ చైర్మన్ చేయడం జరిగింది. సరే, ఆయనకు 1 year టైం కాబట్టి మరి ఆయన నుంచి ఏం ఆశించారు, ఏం జరుగుతుందో మనం వెయిట్ చేద్దాము. డెఫినెట్ గా అలాంటి పొరపాట్లు ఎక్కడైతే జరిగినాయో అదొకటి. 2 కులపరంగా ఇచ్చేది ఏదైతే ఉందో ఇప్పటికే ప్రాధాన్యత పెరిగింది, ఒక సామాజిక వర్గానికి ఆరోపణలు ఉన్నాయి, అవి సరిదిద్దుకోకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి. ఇంత ముందుకు చెబుతున్నాం, మనం 4 సంవత్సరాల ముందే చెబుతున్నాం వాళ్ళకి. ఇప్పుడు విజయోత్సవాలను చేసుకుంటున్నారంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు రాకుండా దశవార్షికోత్సవాలు చేసినటువంటి దౌర్భాగ్యులు వాళ్ళు. మనకు తొందర ఏముందండి, మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు కూడా ప్రజలు మీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే. ఆ గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన లోటుపాట్లు సరిదిద్దితే సరిపోద్దని వాళ్ళు ఫీల్ అయ్యారు, అది చేస్తే సరిపోతుంది. మీరు వాగ్దానాలు ఇచ్చారని రోజు మనం రోడ్డు మీద ఉండి మాట్లాడక్కర్లే, మనం చేయాల్సిన ప్రజలకు ఇబ్బంది జరగకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోండి, మీరు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, నమస్తే అండి.